రేపే మనకు అత్యంత శక్తివంతమైన కార్తీక అమావాస్య. ఈ రోజున మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకుని చెయ్యండి. ఇలా చేస్తే కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీరు కోటీశ్వరులైపోతారు. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలానే కాకుండా ఆ నీటి ద్వారా మీ దరిద్రాలు, మీ పాపాలు, మీ దోషాలు, అపమృత్యు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. అందుకే ఏంటంటేనండి, కార్తీక అమావాస్య రోజు ప్రతి ఒక్కరు కూడండి ఏంటంటే గనక ఈ విధంగా స్నానం ఆచరించండి. ఈ స్నానం ఏంటంటే గనక మీ శరీరాన్ని శుద్ధి చేయటమే కాదు, మీ పాపాలను కూడా ఏంటంటే కనుక ఆ నీటి ద్వారా కడిగేస్తుంది అనమాట. అందుకే స్నానాన్ని ఇలా చేయండి. మనకు కార్తీక మాసంలో ముఖ్యంగా చాలా ప్రాధాన్యత ఇచ్చేది స్నానం, దీపం, అలానే కాకుండా ఏంటంటే కనుక ధ్యానం. ఇలా ఏంటంటే కనుకనండి చెప్పాలంటే స్నానానికి చాలా ప్రాధాన్యత ఇస్తాం కదా. మనం కార్తీక మాసంలో నెల రోజులు కూడా స్నానం చేయలేదు, స్నానం అంటే ఆచరించలేదనుకోండి, నది స్నానం చేయలేదు, నోటి స్నానం చేయలేదనుకునేవారు ఈ రోజు ఈ కార్తీక అమావాస్య రోజున ఏంటంటే కనుక నీళ్ళల్లో ఇది కలుపుకొని స్నానం చేస్తే చాలండి, కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. నెలంతా కూడా కార్తీక స్నానం చేసినంత పుణ్యం మీకు లభించడానికి అవకాశం ఉంటుందన్నమాట. స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోకి ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక రేపు మనకు పరమ పవిత్రమైన కార్తీక అమావాస్య. ఇంకా ఈ రోజుతో మనకి ఏంటంటే కార్తీక మాసం అనేది ముగిస్తుంది కదా. అందుకే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా స్నానానికి, దీపానికి, అలానే కాకుండా ఉపవాసానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. రేపేంటంటే కనుక గుర్తు పెట్టుకోండి, తెల్లవారుజామునే నిద్ర లేవండి. కుదిరితే బ్రహ్మ ముహూర్తంలోనే పూజ చేయండి, మంచిదండి. మన జీవితం మారుతుంది. మన తలరాత సైతం బ్రహ్మ ముహూర్తంలో చేసే పూజ మారుస్తుందన్నమాట. అలా ఒకవేళ మేము చేయగలుగుతామంటే ఆ సమయంలో లేవండి. ఆ సమయంలో లేచి ఒక్కసారైనా సరే, రేపు చాలా చాలా శక్తివంతమైన రోజండి. అందుకే ఇలా లేచేసి పూజ చేసుకోండి. కుదరదు ఆ సమయంలో అంటే తెల్లవారుజామున నిద్ర లేవండి, ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి, వాకిళ్ళు కూడా క్లీన్ చేసుకోండి, వాకిట్లో ముగ్గు పెట్టుకోండి. అలానే కాకుండా ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని పసుపు నీళ్ళు చల్లుకోండి ఇంట్లోకి. అంటే ఇంట్లో మొత్తం పసుపు నీళ్ళు చల్లటం, లేదంటే క్లీన్ చేసే నీటిలోనే ఉప్పు పసుపుని వేసి ఇల్లంతా కూడా శుద్ధి చేసుకోవటం. ఆ తర్వాత ఏంటంటే కనుక వాకిట్లో ముగ్గు పెట్టుకోవటం, దేవుడి పటాలన్నీ కూడా క్లీన్ చేసుకోవటం, ఇదంతా కూడా చేసుకోవాలండి. ఇలా చేసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక శుచిగా స్నానం చేయండి. మనం ఏంటంటే మానవులం కదండి, తెలిసి తెలియక చాలా పాపాలు చేస్తాం, తప్పులు చేస్తాం, పూర్వకర్మ శాపాలు ఉంటాయి, పాపాలు ఉంటాయి, ఏవేవో మనకు ఉంటూ ఉంటాయి. వాటి వల్ల మనం ఎంత ఇబ్బంది పడిపోతాం, బాధపడతాం కదా. అలాంటి వాళ్లకు ఈ స్నానం ఏంటంటే కనుక పర్ఫెక్ట్గా పనిచేస్తుందన్నమాట. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనుకోవచ్చు. అందుకే స్నానం అనేది ఈ విధంగా ఆచరించండి. ఈ యొక్క స్నానం మీ జీవితాన్ని మార్చేస్తుంది. మానవుడిలో ఉండే ఏంటంటే కనుక చెడు శక్తిని మొత్తం తీసేస్తుంది. దుష్ట శక్తుల ప్రభావాలు కావచ్చు, లేదంటే కనుక దైవానుగ్రహం లేక మీరు పడే బాధలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే కనుక ఆ నీటి ద్వారా కొట్టుకుపోతాయి. మనం ఏంటంటే తెలిసి తెలియక చేసిన పాపాలు, తప్పులు, అబద్ధాలు ఇవన్నీ కూడా ఆ నీటి ద్వారా పోయి శరీరం శుద్ధి అయ్యి దైవానుగ్రహానికి మనం ఏంటంటే కనుక సంపూర్ణంగా పాత్రలం అవుతామన్నమాట. అందుకే స్నానానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి స్నానం చేయండి. మనం ఈ రోజు ఏంటంటే కనుకనండి సముద్ర స్నానం కానీ, నూతుల దగ్గర కానీ, బావుల దగ్గర కానీ స్నానం చేయాలి. అలా మనకు కుదరదనుకోండి, ఇంట్లోనే ఈ విధంగా కూడా స్నానం చేయొచ్చు అనమాట. ఇంట్లో ఈ విధంగా స్నానం చేసినా మీకు అంతే అంటే పుణ్యం అనేది లభిస్తుందన్నమాట. అందుకే చల్లనీళ్ళతో స్నానం చేయండి. శరీరం సహకరించని వాళ్ళు ఏంటంటే కనుక గోరువెచ్చని నీటితో స్నానం చేయండి. కానీ మ్యాక్సిమం ఏంటంటే కనుక చల్లనీటితోనే స్నానం చేసుకోండి. అలా చల్లనీటితోనే స్నానం చేస్తే మంచిదనమాట. స్నానం చేసే నీటిలో ఏంటంటే బకెట్ నీటిలో మీరు ఇది కలుపుకోండి. స్నానం చేసేటప్పుడు ఏంటంటే కనుకనండి చెప్పాలంటే ఇది కలుపుకొని చేస్తే మంచి చేకూరుతుందనమాట. గంధం ఉంటుంది కదండి, గంధము పరమశివుడికి చాలా ఇష్టం అండి. గంధాన్ని చిటికెడు తీసుకొని నీటిలో కలుపుకోవచ్చు. 2 తులసి దళాలను కూడా వేసుకోవచ్చు. అలానే ఏంటంటే చిటికెడు పసుపుని కూడా వేసుకోవచ్చు. అంటే అన్ని కలిపి వేయమని చెప్పట్లేదండి. విడివిడిగా మీకు ఏదైతే అందుబాటులో ఉంటుందో అది వేసేసుకొని చక్కగా ఏంటంటే కనుక గంగా, కావేరి నదుల పేర్లు తలుచుకుంటూ స్నానం చేయండి. అలా నది స్నానం చేసినంత పుణ్యం మీకు లభిస్తుంది. జన్మాంతర దరిద్రాలు అక్కడికి ఇంకా ఆగిపోయి సంవత్సరం అంతా కూడా మీరు దైవానుగ్రహాన్ని కలిగించుకున్న వారు అవుతారు. రాజయోగాన్ని ఏంటంటే కనుక మీరు మీ చేతులతో తెచ్చుకున్న వారు అవుతారు. అలానే కాకుండా మీకంతా కూడా మంచి చేకూరుతుందన్నమాట. సంవత్సరం అంతా కూడా మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. కాబట్టి స్నానం అనేది ఏంటంటే కనుక ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించండి. ఈ స్నానం పర్ఫెక్ట్ స్నానం. ఈ స్నానం ఏంటంటే కనుక మీ సుడిని తిప్పుతుంది. ఒకవేళ ఇవన్నీ కూడా లేకపోతే గంగాజలం ఉందనుకోండి, అది కూడా నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయొచ్చు. శని బాధలు ఉన్నాయనుకోండి, చిటికడన్ని నల్ల నువ్వులని అమావాస్య రోజు అంటే రేపు చాలా చాలా పవిత్రమైన అమావాస్య, గంగాజలంతో పాటు చిటికెడు నువ్వులను వేసేసి మనం స్నానం చేస్తే శని బాధలకు అంటే శని బాధల నుంచి దెబ్బలు బయటపడతామన్నమాట. శని బాధలన్నీ కూడా ఏంటంటే కనుక వితిన్ సెకండ్స్లోనే మన నుంచి దూరం అయిపోతాయి. కాబట్టి ఈ విధంగా కూడా మీరు స్నానం అనేది చేయొచ్చు అనమాట. ఇలా ఏంటంటే కనుక ఈ విధంగా స్నానం చేసి శుచిగా ఉతికిన వస్త్రాలు ధరించి ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంట్లో పూజ చేసుకోండి. ఇంట్లో ఈరోజు ముఖ్యంగా ఏంటంటే కనుక నారికేళ్ల దీపం పెడితే చాలా మంచిదండి. పరమశివుడు సంతోషిస్తాడు. అలానే కాకుండా అనుగ్రహాన్ని కూడా ఇస్తాడు. అలా కుదరకపోతే నార్మల్గా మీరు డైలీ దీపం ఎలా పెడతారో అలా పెట్టండి. ఒక అరటిపండుని నైవేద్యంగా పెట్టండి. దీప ధూప నైవేద్యాలతో స్వామివారిని పూజించండి. ఉపవాసం ఉండండి. ఉపవాసం కుదరకపోతే ఏంటంటే కనుక నార్మల్గా పూజ చేసేంతవరకైనా
సరే ఉపవాసం ఉండండి. నల్లటి వస్త్రాలు ఏంటంటే కనుక బ్లూ కలర్లో ఉండే బట్టలు, గ్రే కలర్లో ఉండే బట్టలు ధరించకండి. వీటి వల్ల మీకు కష్టం వస్తుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక ముఖ్యంగా ఈరోజు ఇంట్లో పూజ చేసుకుని తులసికోట దగ్గర కూడా పూజ చేసుకోవాలి. నారికేళ్ల దీపం వెలిగించటం, ఉసిరికాయల దీపం వెలిగించటం. మీరేంటంటే కనుక 365 ఒత్తులతో దీపాలు వెలిగించకపోతే మళ్ళీ మీరేంటంటే ఈరోజు వెలిగించవచ్చు. లేదు మేము మళ్ళీ వెలిగించాలనుకుంటున్నాం అంటే అమావాస్య రోజు తిరిగి మళ్ళీ వెలిగించవచ్చు అనమాట. ఇలా వెలిగించండి. అలానే కాకుండా శివాలయానికి వెళ్ళండి, శివుడికి అభిషేకం చేయండి. ముఖ్యంగా విశేషంగా ఈరోజు ఏంటంటే గనక పరమశివుడిని 9 రకాల పుష్పాలతో పూజిస్తే పరమశివుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు, మీ కోరికను తీరుస్తాడు, మీకేంటంటే గనక అనుగ్రహాన్ని ఇస్తాడు. అలానే కాకుండా ఈరోజు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మీరేంటంటే గనక శివాలయానికి వెళితే శివుడికి అభిషేకం చేయండి. శివుడికి ఏంటంటే గనక పాలతో కానీ పంచామృతాలతో కానీ నీళ్ళల్లో గంధం కలిపి ఆ నీటితో శివుడిని అభిషేకిస్తే శివుడు ఏంటంటే గనక జన్మ జన్మల పాపాలను తొలగిస్తాడు. అలానే కాకుండా 1,000,000 జన్మల పుణ్యాన్ని ఇస్తాడు. దానికి తోడు ఇంకొకటి ఏంటో తెలుసా అండి మీకు? ఈరోజు తప్పనిసరిగా గజస్తంభం దగ్గర ఒక చిన్న దీపం వెలిగించండి. ఈ దీపం ఏంటంటే గనక 1000 పూజలతో సమానమైన దీపం. ఈ కార్తీక మాసంలో అత్యంత శక్తివంతమైన దీపం ఇదే అని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా గజస్తంభం దగ్గర కానీ నందీశ్వరుడి దగ్గర కానీ అంటే ఆ ప్రాంగణంలో దీపం వెలిగించండి. నువ్వుల నూనెదా ఆవు నెయ్యితో పక్కన పెడితే మన స్తోమతను బట్టి మనం ఏంటంటే గనక ఒక చిన్న దీపం పెట్టిన చదేనండి మనకు జన్మాంతర దరిద్రాలు పోతాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే గనక దీపారాధన చేసుకోండి. అనంతరం ఏంటంటే గనక ఇలా స్నానం చేసి దీపం పెట్టడం, శివాలయానికి వెళ్ళటం, శివాలయంలో కూర్చోవటం, పరమశివుణ్ణి పూజించుకోవటం, శివనామాన్ని పఠించుకుంటూ అక్కడే ఉండటం, శివభజన చెయ్యటం, ఇదంతా కూడా మనం ఏంటంటే ఈరోజు చేసుకుంటే చాలా మంచిదండి. అలానే ఏంటంటే గనక ఈరోజు ఖచ్చితంగా మీరు ఇప్పుడు చెప్పి ఇంకొక పరిహారం కూడా చేసుకోండి. ఇది కూడా చాలా చాలా శక్తివంతమైన పరిహారం. ఈ పరిహారం ద్వారా కూడా ఏంటంటే గనక మీకు మంచి మేలు చేకూరుతుంది, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ పరిహారం ద్వారా ఏంటంటే గనక మీ జీవితమే మారిపోతుంది. మీకంతా కూడా ఏంటంటే గనక శుభం చేకూరుతుందని చెప్పొచ్చు. ఇక సంవత్సరం అంతా కూడా మీకుండే దరిద్రాలు, బాధలు, దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఈ యొక్క పరిహారం మీ తలరాతను సైతం మారుస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట. అందుకే ఏంటంటేనండి ఇలా ఆవాలతో ఇప్పుడు చెప్పి ఈ పరిహారం చెయ్యండి. ఇది చాలా చాలా పవర్ఫుల్ పరిహారం కాబట్టి దీన్ని ఆచరించడం వల్ల ఏంటంటే గనక మంచి మేలు పొందుతారండి. చాలా వరకు కూడా మీ జీవితమే మారిపోతుందని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే గనక పరిహారం చేసుకోండి. ఇది చాలా చాలా పవర్ఫుల్ పరిహారం. ఆవాల్లో చాలా రకాలుగా ఉంటాయండి. నార్మల్గా చెప్పాలంటే గనక మన కష్టాన్ని తొలగించడానికి ఆవాలు ఉపయోగపడతాయి. నలుపు ఆవాలు ఉంటాయి. అలానే కాకుండా ఏంటంటే కనుక మనకు అంటే ఇలా ఎల్లో కలర్లో కూడా ఆవాలు ఉంటాయి, పసుపు ఆవాలంటాం. ఆవాలు ఏంటంటే కనుక బయట మార్కెట్లో దొరుకుతాయి. అవి కూడా మనకు చక్కగా పనిచేస్తాయి. కాకపోతే ఈ అమావాస్యకి ఈ ఆవాలండి మన ఇంట్లో ఉండే కొంచెం బ్రౌన్గా ఉంటాయి చూడటానికి. చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు, ఏవైనా కావచ్చు. ఆవాలు తీసేసుకొని ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసేసుకోండి. ఇంకా మీ సుడి తిరుగుతుంది, మీ జీవితమే మారిపోతుంది అనమాట. మీరు ఊహించనంత ఫలితం అయితే మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు. గంటలోనే ఏంటంటే కనుక మీ సుడి తిరిగిపోతుంది అనమాట. మీకంతా కూడా మంచి జరుగుతుంది. కాబట్టి అమావాస్య రోజు ఏంటంటే చెడు కళలు రావటం, కళల్లో ఏదో కనిపించటం, అమావాస్య వచ్చిందంటే ఈ కళల నుంచి మేము చాలా సఫర్ అవుతాం అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు తెల్లని కాగితం తీసుకొని ఏంటంటే గనక అందులో ఒక స్పూన్ని ఆవాలు పోసేసి మీరు ఈ మంత్రాన్ని పఠించి మీరు పడుకునే దగ్గర పెట్టుకోండి. అలా పెట్టుకోవటం వల్ల చెడు కళలు అనేవి రావు, కళల నుంచి విముక్తి కలుగుతుంది. కళల్లో ఏంటంటే కనుక నెగిటివిటీ ఉండకుండా కళలు ఏంటంటే కనుక పాజిటివ్గా రావడానికి, చెడు కళలు అంటే మనకు నెగిటివిటీయే కదా, కాబట్టి అది దూరం అవ్వటానికి, మీకు మంచి జరగటానికి ఏంటంటే అవకాశం ఉంటుందన్నమాట. అందుకే కళల బారిన పడకుండా, చెడు కళల బారిన పడకుండా ముఖ్యంగా ఒక తెల్లని కాగితం అందులో ఒక స్పూన్ అన్ని ఆవాలు పోసి మీరు ఏంటంటే కనుక పొట్లం కట్టి, అంటే కట్టే ముందు ఈ మంత్రం అనమాట, హాం ఫట్ స్వాహ అనుకోండి. హాం ఫట్ స్వాహ అనుకుంటే సరిపోతుంది. 3 సార్లు అనుకున్న తర్వాత పొట్లం కట్టిన తర్వాత దిండు కింద పెట్టి పడుకోండి. పడుకున్న తర్వాత అమావాస్య తెల్లారి దాన్ని తీసుకెళ్ళి ఏదైనా ఒక చెట్టు మొదట్లో పొట్లం ఇప్పి ఆవాలను పోసేసి ఇంటికి వచ్చి స్నాన కార్యక్రమాలు చేసేసుకోండి, సరిపోతుందన్నమాట. మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అలానే కాకుండా మీ జీవితం కూడా మారుతుంది, మీకు అన్ని విధాలుగా కూడా బాగుంటుందన్నమాట. ఇది చెడు కళలు వచ్చే వాళ్ళకైతే చక్కగా పనిచేస్తుందని చెప్పొచ్చండి. కళల వల్ల ఎంత సఫర్ అయిపోతామండి. యంత్రాలు వేయించుకుంటాం కళల బారిన, అంటే మనం విసిగిపోయి యంత్రాలు వేయించుకుంటాం, మంత్రాలు వేయించుకుంటాం, అయినప్పటికీ కూడా కళలు వస్తూనే ఉంటాయి. ఆ కళలు వస్తే ఒకవేళ నిజమవుతాయేమో అని భయపడతాం. అలా రాకుండా ఉండాలంటే కనుక ఖచ్చితంగా ఈ విధంగా ఏంటంటే కనుక మీరు చేసేసి ఫలితం అనేది పొందండి. ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ పరిహారం ఈ విధంగా చేసుకుంటూనే మీరు ఇంకొక పరిహారం కూడా చేయొచ్చు అనమాట అండి. అంటే ఇది ఖచ్చితంగా చేసుకోండి. మీ భరించలేని కష్టాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి మీరు విముక్తి కలగాలంటే ఇప్పుడు చెప్పే పరిహారం అనమాట. మనకు మన జీవితంలో చాలా కష్టాలు ఉంటాయండి, చాలా నష్టాలను ఎదుర్కొంటూ ఉంటాం. కొన్నిసార్లు ఏంటంటే మన కష్టాన్ని ఎవరికి మనం చెప్పుకోలేకపోతాం, ఎంత బాధపడతాం, ఎంత ఇబ్బంది పడతాం, అది మన మనసుకు మాత్రమే తెలుసుంటుంది కదా. అలాంటప్పుడు మీ కష్టాలను దూరం చేసుకోవడానికి, దరిద్రాలు
కష్టాలను దూరం చేసుకోవడానికి ఇప్పుడు చెప్పే పరిహారం ఉపయోగపడుతుంది. అంటే చెప్పాలంటే కనుక ఇది ఒక ప్లేట్లో కానీ లేదంటే ఇలా ఒక తెల్లని కాగితం తీసుకొని కూడా చేసుకోవచ్చు. 1 స్పూను నల్ల ఆవాలు, మన ఇంట్లో ఉండే ఆవాలు, అచ్చం ఆవాలు తీసుకోండి. 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ అంతా రాళ్ళ ఉప్పు తీసుకొని మీరు ఏంటంటే కనుక చక్కగా తెల్లని కాగితంలో కానీ లేదంటే ఒక పళ్ళెంలో కానీ పోసుకోండి. అలా పోసేసిన తర్వాత ఏంటంటే మీరు ఒక చోట కూర్చొని మీకుండే కష్టాలు బాధలన్నీ కూడా చెప్పుకొని ఇదంతా కూడా పేపర్లో పోస్తే పొట్లం కట్టండి, పళ్ళెంలోనే ఉంచుకుంటే కవర్లో పోసుకోండి. ఇదంతా కూడా కలిపేయండి, ఏం కాదు. కలిపిన తర్వాత చక్కగా గుర్తు పెట్టుకోండి, 41 సార్లు తల చుట్టూతా తిప్పాలండి. ఎడమ చేతిలో పట్టుకొని కుడి చేతి వైపుకు తిప్పుతూ ఏంటంటే గనక మీరు చక్కగా సంకల్పం చెప్పుకోవాలి. ఇంకా ఈ రోజుతో మా జీవితం మారాలి, మా కష్టాలు పోవాలి, మాకంతా కూడా మంచి జరగాలి, అద్భుతమైన ఫలితాలను చూడాలి, అందరిలాగే మేము కూడా కష్టాలను తొలగించుకుని సుఖాలను అనుభవించాలి అన్నట్టుగా సంకల్పం చెప్పుకుంటూ 41 సార్లు తల చుట్టూతా తిప్పండి. లేదంటే కనుక కనీసం 21 సార్లైనా సరే తల చుట్టూతా తిప్పండి. అలా తిప్పిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఏంటంటే కనుక ఏదైనా పారే నీళ్ళ దగ్గర పడేయండి. పారే నీళ్లు లేవనుకుంటే ఎక్కడైనా సరే దూరంగా చెట్ల దగ్గర పడేయండి. కానీ తొక్కే ప్రదేశంలో మాత్రం వేయకండి. తొక్కే ప్రదేశంలో వేస్తే ఇబ్బందులు తప్పవని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. అంటే మన చెడంతా కూడా అవి తీసేసుకుంటాయండి. 100% మీరు తల చుట్టూదా తిప్పినప్పుడు మీకు జరిగే ప్రక్రియ ఏంటంటే గనక మీలో ఉండే చెడు మీరు ఎలాగైతే తిప్పుతున్నారో అలానే అది వచ్చేస్తూ ఉంటుందన్నమాట. అంటే కష్టాలు ఇంకా అక్కడితో ఆగిపోతాయి. కష్టాల నుంచి మీరు బయటపడతారు. కష్టాలు అనేవి రావన్నమాట. అంత చక్కగా ఉపయోగపడే పరిహారం అండి. గంటలోనే రిజల్ట్ అనేది చూస్తారనమాట. ఇది చేసిన తర్వాత ఏంటంటే మీకు తెలిసిపోతుంది, అర్థమైపోతుంది. అంటే మీరే అనుకుంటారు, అబ్బా నిజంగా అండి మాకు చాలా మంచి రిజల్ట్ వచ్చిందండి, చాలా మంచి రిజల్ట్ని మేమైతే పొందామండి అన్నట్టుగా ఏంటంటే కనుక షాక్ అయిపోతారనమాట. అంత చక్కగా ఉంటుందండి పరిహారము, అంత చక్కగా పనిచేస్తుంది. కాబట్టి మర్చిపోకుండా చేసుకొని ఏంటంటే కనుక మీకుండే కష్టాలు బాధలు ఇబ్బందులు పోగొట్టుకోండి. ఆవాలే కదనుకోకండి, ఆవాలు తంత్రపరంగా మంత్రపరంగా యంత్రాల పరంగా ఉపయోగపడతాయి. ఆవాల్లో చాలా వరకు కూడా ఏంటంటే తెల్లటి ఆవాలు ఉంటాయి, పసుపు ఆవాలు ఉంటాయి, నల్లటి ఆవాలు ఉంటాయండి. ఈ నల్లటి ఆవాలు అమావాస్య రోజు చేసుకునే పరిహారాలకు చక్కగా మనకు పని చేసేలాగా చేస్తే మన పరిహారం సిద్ధింపబడేలాగా చేసుకుంటాయి అన్నమాట. అందుకే ఆవాలకు మీరు సంకల్పం చెప్పుకొని మీ కష్టాలను, మీ దరిద్రాలను, మీ బాధల్ని, మీకుండే ఇబ్బందులను, మీరు పడుతున్న మీ లైఫ్లో అంటే సమస్యలన్నీ కూడా చెప్పేసుకొని పరిహారం చేసుకోండి. ఇంకా అక్కడితో మీ జీవితం మారిపోతుంది. ఆ రోజుతో మీ లైఫ్ అనేది కొత్తగా స్టార్ట్ అవుతుంది. అలానే కాకుండా మీ జీవితంలో మీరు భరించలేని కష్టాలను అనుభవిస్తే ఆ కష్టాల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారండి. అంత బాగా పనిచేసే పరిహారం అండి. అస్సలు కూడా వదులుకోకండి. అంటే చెయ్యండి. భరించలేని కష్టాలైతే 1 గంటలోనే తీరిపోతాయి అనమాట. 1 గంటలోనే ఫలితం వస్తుంది. సమయం సందర్భం ఏమీ లేదు, ఎప్పుడైనా చేయొచ్చు, ఎప్పుడు చేసినా కానీ ఫలితం వస్తుందన్నమాట. ఈజీగా చేసేసుకొని పడేసుకొని కాళ్ళు చేతులు శుభ్రం చేసేసుకుంటే సరిపోతుంది. కానీ ఈ యొక్క పరిహారం చేసినట్టు చర్చించకూడదు, ఎవరితో చెప్పుకోకూడదు, ఎవరితో పంచుకోకూడదు. అలా చెప్పుకున్న ఫలితం అయితే రాదనమాట. ఇది కూడా గుర్తుపెట్టుకొని చేసేసుకోండి. ఇంకా మీకు తిరుగుండదని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఆ తర్వాత ఏంటంటేనండి, మా మీద ఎవరో చేతబడి చేయించారండి, మాకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుందండి, బాధలు కలుగుతాయండి, ఎవరు చేతబడి చేయించారో మాకు తెలియదు కానీ మా మీద అయితే చేతబడి జరిగిందండి అని మనం బాధపడిపోతూ ఉంటాము. చేతబడి ఎవరు చేస్తారండి? మనం అంటే గిట్టని వారు, అంటే బ్లాక్ మ్యాజిక్, లేదంటే ఎవరో ఏదో చెడు ప్రయోగం మీ మీద చేశారు. చేతబడి కాకుండా ఇంకేదైనా ప్రయోగం చేశారనుకోండి, దాన్ని తిప్పుకొట్టుకోవడానికి కూడా ఆవాలే పనిచేస్తాయండి. ఆవాలే ఉపయోగపడతాయి అనమాట. ఆవాలు ఏంటంటే కనుక మనం ఏమనుకుంటాం, ఇవి ఏం చేస్తాయి, వీటి వల్ల ఏం లాభము, ఇవి కేవలం మన వంటల్లోనే వాడుకుంటాం, దీనివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు అన్నట్టుగా ఏంటంటే మనం అనుకుంటాం. కానీ దానివల్ల కలిగే ఉపయోగాలు తెలిస్తే మీరు షాక్ అవుతారండి. శాస్త్రాల్లో అంటే కొన్ని పరిహారాలు ఉంటాయండి. నిజం చెప్పాలంటే కనుక మన ఇంటి పరంగా మనం ఏంటంటే కనుక మూటలు మనకు తెలిసిన వాళ్ళు కట్టించుకొని మనం తెచ్చుకుంటాం కదా, అందులో ఆవాలు లేనిది పరిహారం చేయడండి. కొన్ని చెప్పాలంటే పర్టికర్లీ కొన్ని పరిహారాలకు ఏంటంటే ఆవాలను ఉపయోగిస్తారు. ఆవాలు కీలక పాత్రని పోషిస్తాయి. చెడుని తీసేసే దాంట్లో ఆవాలకు అతీత శక్తి ఉంటుందన్నమాట. ఆవాలు ఏంటంటే కనుక చెడుని తీసేసి మంచిని తెచ్చిపెట్టడానికి ఉపయోగపడతాయి. ఆవాల వల్ల చేసుకునే పరిహారాలన్నీ కూడా తప్పక మనకు ఫలిస్తాయని శాస్త్రాలు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మరి మీ యొక్క సమస్యలు పోవాలన్నా, మీకు ఎవరైనా ఏదైనా చేయిస్తే దాని నుంచి మీకు విముక్తి కలగాలన్నా సరేనండి, మీరు మర్చిపోకుండా ఏంటంటే పరిహారం చేయండి. ఏమీ లేదండి, చేతబడి జరిగిందని మీకు డౌట్ ఉంది, అసలు చేతబడి జరిగిందని మాకు ఎలా తెలుస్తుందండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి. మీకు ఇప్పుడు మీరు పడుకుంటే ఏంటంటే కనుక అది పగటిపూట కావచ్చు, రాత్రిపూట కావచ్చు. పడుకుంటే ఏంటంటేనండి మీ కళల్లో ఏంటంటే ఏదో అంటే నలుపుకు సంబంధించిన అంటే జంతువులు కానీ, నలుపుకు సంబంధించిన వస్తువులు కానీ, వస్త్రాలు కానీ, లేదంటే కనుక నల్లటి మనుషులు కానీ ఇలా పదే వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారండి. ఇబ్బంది అంటే కనుక డిస్టర్బ్ అయిపోతుందన్నమాట మైండ్. అలా పదే మీ యొక్క కళల్లో నలుపు కనిపిస్తుందంటే మీకు చెడు జరిగిందని అర్థం. ఇది మనం చెప్పేది కాదు, తంత్రశాస్త్రంలో ఉన్నదనమాట. ఇలా చెడు జరుగుతుందంటే కనుక మీకు ఇలా నలుపు కనిపిస్తుందంటే
ఎందుకంటే ఖచ్చితంగా మీకు ఏదో తెలియని అంటే ఇలా చేయించారు, ఎవరో ఏదో చేయించారు, ఎవరికో ఏదో అయ్యింది. అలానే కాకుండా మీకు కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కాబట్టి ముందే మనకి ఏంటంటే కనుక ఇలా అంటే సిమ్టమ్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి అనమాట. అలా తెలిసిన వెంటనే ఏంటంటే కనుక మనం జాగ్రత్త పడ్డామనుకోండి, మనకి ఇబ్బంది ఉండదు. మనం ఏంటంటే ఆ పోనీలే అన్నట్టుగా ఉన్నామనుకోండి, అది తీవ్రమైన ఇబ్బందికి గురి చేస్తుందన్నమాట. మనము చాలా వరకు కూడా నమ్ముతూ ఉంటామండి, ఎవరు ఏదో చేయించారని, లేదంటే మనకు ఏదో జరిగిందని. మనం బాగా బ్రతుకుతే చూసి ఓర్వలేని వారు మన మీద ఏంటంటే కనుక కుళ్ళు కుతంత్రాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి. ఉండవని మనం చెప్పట్లేదు, ఉంటాయి. మనం బాగా బ్రతుకుతే ఎదుటి వాళ్ళు చూడలేరు, మన సొంత వాళ్ళే చూడలేరండి. అందుకే ఏంటంటే కనుక వాళ్ళ నుంచి కూడా మీకు విముక్తి కలగాలంటే కనుక ఒకటే ఒక స్పూన్ ఆవాలు. మీరు పెద్దగా ఏం ఖర్చు పెట్టకండి, ఏం చెయ్యకండి, ఏం మీరు అసలు చేయాల్సిన అవసరమే లేదు. ఒక్కటే స్పూన్ ఆవాలు ఇక్కడ మీరు తీసుకోవాల్సింది కూడా పెద్దగా లేదు. గుర్తు పెట్టుకోండి, ఈ పరిహారం చేసిన 11 రోజుల కంటే మీ మీద ఉండే చెడంతా కూడా తొలగిపోతుంది. కొంతమందికి 5 రోజులు పట్టొచ్చు, కొంతమందికి 7, 9, 11 రోజులు పట్టొచ్చు. ఏంటంటే కనుక అమావాస్య రోజు మొదలు పెట్టుకొని మీరు ఏంటంటే కనుక ప్రతిరోజు సాయంత్రం 6 గంటల సమయం కరెక్ట్ గుర్తుపెట్టుకోండి. 6 గంటల సమయానికి ఏంటంటే కనుక ఆవాలు చేతిలో ఎడమ చేతిలో పట్టుకొని తల చుట్టూ తిప్పి వాటిని ఏంటంటే కనుక హం ఫట్ స్వాహ, ఈ మంత్రము చాలా శక్తివంతమైనదండి. మీరు గుర్తుపెట్టుకోండి. సమస్యను తీర్చడానికి, మానవుడిపై ఉండే చెడుని తొలగించడానికి, మానవుడిలోని అతీత శక్తిని తీసేయటానికి అంటే చెడు శక్తిని తీసేయటానికి, మానవుడి పైన ఉండే ఏంటంటే కనుక నెగిటివిటీని తొలగించడానికి ఈ మంత్రం చాలా చాలా పవర్ఫుల్, చాలా శక్తి ఉంటుంది. కష్టాన్ని కూడా మనని ఏంటంటే కనుక మన దగ్గరికి రానివ్వకుండా చేయటానికి ఈ మంత్రం చక్కగా పనిచేస్తుందన్నమాట. ఇప్పుడు మీ మీద జరిగిన చెడు కూడా పోవాలంటే కనుక తల చుట్టూ ఏంటంటే కనుక కనీసం అండి ఇలా మనం చెప్పినట్టు తిప్పి ఇంకా ఆంపట్ స్వాహ అనుకోండి. ఏంటంటే కనుక వాటిని తీసుకెళ్ళి మీరు మర్రి చెట్టు ఉంటుంది కదండి, ఆ మొదట్లో పడేయండి. లేదంటే ఆవాలను మీ ఇంటి నుంచి ఒక స్పూన్ అన్ని తీసుకెళ్ళి అక్కడే నించొని అక్కడే చేసేసుకొని పడేసుకోవచ్చు అనమాట. మర్రి చెట్టు కూడా చాలా పవిత్రమైనదండి. మర్రి చెట్టు కూడా అతీత శక్తులు ఉంటాయి అనమాట. అమావాస్య రోజు 6 గంటల సమయంలో ఈ పరిహారం చేసుకుంటే మీ మీద ఉండే చెడు గారి, మీ మీద ఎవరైనా సరే చెడు ప్రయోగం చేయించినా, మీరంటే గిట్టని వారు ఏదైనా ప్రయోగం చేయించినా, అలానే కాకుండా మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నా సరేనండి అవన్నీ కూడా పోతాయి. ముఖ్యంగా బ్లాక్ మ్యాజిక్ అనేది పోతుందన్నమాట. మీరు దానికోసమే చేస్తున్నారు కాబట్టి అది కూడా పోవటానికి అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో క్లుప్తంగా చెప్పబడుతుందండి. అమావాస్య అంత పవర్ఫుల్ అనమాట. మనం ఏంటంటే అమావాస్యని కదా, దీనివల్ల ఏమవుతుంది, మనకు చెడే జరుగుతుంది అనుకుంటారు. కానీ అమావాస్య తలుచుకుంటే అద్భుతాలను కూడా చేస్తుంది. మానవుడి యొక్క అంటే జీవితాన్ని మారుస్తుంది. దరిద్రాన్ని కూడా తీసేసి అదృష్టాన్ని కూడా తెచ్చిపెట్టే అంత శక్తి కేవలం అమావాస్యకు మాత్రమే ఉంటుందన్నమాట. అందుకే అమావాస్యని ఎప్పుడు కూడా అండి మనం ఏంటంటే అమావాస్య వస్తే భయపడకూడదు. పరిహారాలు చేసుకుని మనకుండే ఇబ్బందులు తొలగించుకోవాలి, మనకుండే బాధలన్నీ కూడా పోగొట్టుకోవాలన్నమాట. చాలా చాలా శక్తివంతమైన పరిహారాలండి. చాలా వరకు కూడా ఏంటంటే కనుక మనకుండే కష్టాలు నష్టాలు, భరించలేని బాధలు, దుఃఖాలు, దరిద్రాలు పోగొట్టుకోవడానికి అమావాస్య మనకు అనుకూలిస్తుందన్నమాట. అందుకే అమావాస్య రోజున మీరు చక్కగా ఇలా నియమాలను ఆచరించుకుంటూ యావాల పరిహారం చేసుకొని తప్పనిసరిగా ఏంటంటే కనుక ఫలితం పొందండి. మీకుండే ఇబ్బందులన్నీ కూడా పోగొట్టుకోండి. అలానే కాకుండా ఏంటంటే కనుక ఇవి మీరు మర్రి చెట్టు మొదట్లో పడేసి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోండి. ఆ తర్వాత ప్రయత్నించండి. ఎందుకంటే ఈరోజు తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి ఈ విధంగా ఆచరించడం వల్ల అయితే మంచి రిజల్ట్ వస్తుందండి. మనం ఏంటంటే కనుక చిన్న చిన్న పరిహారాలు చేసుకోమండి. అలా చేస్తే ఫలితాలు వస్తాయో రావో, కొంతమంది ఏంటంటే కనుక టైం వేస్ట్ అవుతుందేమో అనుకుంటారు. కానీ అమావాస్య రోజు ఇలాంటి పరిహారాలన్నీ కూడా అనుకూలిస్తాయి. అంటే ఫలితాలు వస్తాయన్నమాట, రావని కాదు. ఖచ్చితంగా మార్పుని మనం మన కళ్ళతో చూడగలుగుతాం అనమాట, చూసి ఆశ్చర్యపోగలుగుతాం. కాబట్టి ప్రయత్నించండి. అమావాస్య మళ్ళీ ఏంటంటే సంవత్సరానికే వస్తుందండి. అందుకే పవర్ఫుల్ అమావాస్య రోజే ఈ పవర్ఫుల్ అంటే చిన్న చిన్న పరిహారాలు ఇవన్నీ కూడా ఏంటంటే మనకు అనుకూలించే పరిహారాలు అనమాట. వీటి ద్వారా మనకు మేలే జరుగుతుంది కానీ చెడైతే జరగదు. అలానే కాకుండా మంచి ఫలితాలు కూడా ఉంటాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఆచరించేసి ఫలితం పొందండి. తిరుగన దశలు ఉండనే ఉండదండి మీకు.